చాలా బాగున్నాను. సో ఇక్కడ వచ్చేసి అయితే ఫ్రైడే అనమాట. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి పాలు వేడి చేస్తున్నాము. టీ పెట్టుకుందాం అనేసి ఇవాళ టిఫిన్ ఏది చేయలేదు. ఇంకా మా అన్నపాపకేమో రైస్ అన్నమే తినిపించేసి పంపించిన. మా ఆయనేమో బయట తొందర వెళ్ళిండు అనమాట 7:30కి. సో తనైతే బయట తీసుకెళ్తా అనేసి అన్నాడు. దోశ పిండి ఉంది కానీ చేసుకుంటే దోశ వేసుకోవాలి, లేదంటే టీ అప్పలు ఉన్నాయి, బిస్కెట్స్ ఉన్నాయి, ఏదైనా ఒకటి వేసుకొని తిందామనేసి అనుకుంటున్నాను. చూడాలి మరి ఏమవుతుందో. వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసాను, వెళ్తున్నాయి. సో ఒకటి చూపిస్తాను మీకు, అనుకోకుండా అసలు చేయడం. ఇదిగోండి, ఇక్కడ పూజ అయితే అయిపోయిందనమాట. సో నిన్న గురు పౌర్ణమి కదా, దక్షిణామూర్తి ఇది ఉంటే ఫోటో, ఇంకా నిన్న పూజ అయితే చేసుకున్నాం అనమాట. ఇంకా అలాగే ఉంచేసాను, రేపటి ఎల్లుండి తీద్దాంలే అనేసి. సో ఇక్కడ వచ్చేసి చూసారా మొత్తం ఎట్లా అయిపోయింది. అసలు చాలా డేస్ అవుతుంది అన్నట్టు క్లీన్ చేయక అసలు దీన్ని. అయితే యాక్చువల్గా పసుపు కొన్ని చాలా డేస్ అనుకోండి, పసుపులో నేను ఏమి వేయలేదు. కర్పూరం వేస్తే పురుగు పట్టకుండా ఉంటుంది అనుకుంటా. యాక్చువల్గా వేయకుండా ఇక పసుపు రెగ్యులర్గా యూజ్ చేసే దేవుడి దగ్గర అదైతే మొత్తం పురుగు వచ్చేసింది. సర్లే వేరేది పోద్దామనేసి ఇలా బాక్స్లలో ఉంటాయి, ర్యాక్స్ ఉంటాయి కదా, దాంట్లో నుంచి తీస్తే మొత్తం ఆ పసుపులో కూడా పురుగులు పట్టినాయి, హోల్స్ పడింది. ఏమంటారు కవర్ అంతా మొత్తం తీసేసి మొత్తం క్లీన్ చేద్దామనేసి అనుకుంటే, దాంతోపాటు ఇంకా పై వాటికి కూడా వచ్చేసాయి అనమాట పురుగులు. సర్లే ఎలా క్లీన్ చేద్దామనేసి అనుకుంటున్నాను. ఇంకా అవసరమైనవి ఉంచుకొని మిగతా అన్నీ ప్యాక్ చేద్దామనేసి అనుకుంటున్నాను. వేరే ఒక బాక్స్లో పెట్టేద్దామనేసి అనుకుంటున్నాను. మొత్తం నిండిపోయినాయి అన్ని ర్యాక్స్. సో ఇక్కడ ఉన్నాయి, చూపిస్తాను. ఇగో బాక్సెస్ అయితే ఇవన్నీ క్లీన్ చేయాలి దేవుడియే. నెక్స్ట్ వచ్చేసి ఇగో ఇక్కడ ఉన్నాయండి మొత్తం ఇవన్నీ. ఏమో నాకు బాత్రూంలో అయితేనే క్లీన్ చేయడం అవుతుంది, అక్కడైతే అవ్వదు, బయటకు వస్తాయి అనమాట. ఇక దేవుడి అన్నీ ఇక్కడ పెట్టేశాను అనమాట. ఎన్ని రోజుల నుంచో అనుకుంటుంటే ఇప్పటికి అయిందనమాట. అనుకుంటా ఉన్నాను చేద్దామనేసి. ఇక దేవుడి కోసం అని సపరేట్ బియ్యం పిండి అయితే సపరేట్ ఉంచేసాను అనమాట. ఇది కూడా చీమలు పడుతుంది, పురుగు వచ్చేస్తుంది అంటే ఇట్లా సాటర్డేస్ ఎప్పుడన్నా పిండి దీపాలు చేస్తే అప్పుడు యూజ్ అవుతుందని కొంచెం అలా పక్కన పెట్టేశాను. అలా ఉండిపోయింది అనమాట. సో ఇక్కడైతే ఇలా ఉందా. నెక్స్ట్ ఇక్కడ కొన్ని పెట్టాను. యాక్చువల్గా ఫస్ట్ ఒకటి తీసాను, ఆ పురుగులు ఉన్నాయి కదా మొత్తం దాంట్లో, పసుపు దాంట్లో తీసేసాను. ఇగో ఆ బాక్స్లో అనమాట. అది కడిగేసాను, బాక్స్ బయట పెట్టేశాను. ఇలా పెద్దగా ఏం అనిపిస్తలేవు, అసలు పురుగులు తక్కువ అనిపిస్తున్నాయి. సర్లే ఎట్లా తీసాను కదా, క్లీన్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. అన్నీ నిండిపోయినాయి అసలు. మిగతా అన్నీ ప్యాక్ చేసి అవసరం ఉన్నాయి ఉంచేసుకుందాం అనేసి తీసాను అనమాట. ఫస్ట్ నుంచి ఏదన్నా తీసుకొని తిన్నాక ఆ తర్వాత స్టార్ట్ చేసేస్తాను. ఇదిగోండి పసుపు అయితే జల్లెడ పట్టేసి బయట పెట్టేశాను. ఆ బాక్స్ అది పసుపు ఇక్కడ పెట్టేసాను. ఇలా బోలామి రాలేదు, అలాగే ఉండిపోయాయి అనమాట. ఏమవుతుందో ఏమో, రేపని వస్తుందో లేదో తెలియదు. అనుకోకుండా ఈ పని పెట్టేసుకున్నాను అనమాట. బోలు కుదిరితే సాయంత్రం తోముకుంటా, లేదంటే మళ్ళీ రేపే అవుతాయి అనమాట అవి. ప్రస్తుతానికైతే ఇది టైం అయితే చూడండి 10:45 అవుతుంది కదా. వాషింగ్ మిషన్లో కూడా బట్టలు వేస్తే అదేంటి అనేసానంటే, మనకు కింద అది ఉంటుంది, ఏమంటారు దాన్ని, 3 days. అయ్యో మళ్ళీ ఏమైంది, ఓపెన్ అనేసి వస్తుంది. వీరికి ఏమవుతుందో అర్థమవుతలేదు అసలు. అయితే ఇదిగోండి, ఏమన్నా ఉన్నాయి కాయిన్స్, ఏమన్నా బటన్స్ అలా ఉన్నా కూడా కింద దీంట్లో వచ్చేస్తాయి అనమాట. ఆ దాంట్లో ఇరికినాయి అనుకోండి, వాషింగ్ మిషన్ అయితే రన్ అవ్వదన్నమాట. అయితే స్టార్ట్ చేసినాక ఒక 2 నిమిషాలకి ఆలిపోయింది. సో అది మొత్తం తీసేసి క్లీన్ చేసేసి మళ్ళీ పెట్టేశాను. 15 minutes పెట్టాను, అంత 32 పెట్టేశాను. ఇప్పుడు తగ్గించేసాను. ఇది కూడా క్లీన్ చేయాలి మొత్తం. చూసారా ఎలా ఉంది. ఇదిగోండి అంతా క్లీన్ చేద్దాం అనేసి అనుకుంటారు. ఇవాళ అవుతుందో రేపు అవుతుందో తెలియదు కానీ క్లీన్ చేయాలి. చాలా డేస్ అవుతుంది క్లీన్ చేయక. ఫస్ట్ అయితే టీ పెట్టేసుకొని తాగుతా, ఆ తర్వాత ఇంకేదైనా పని. ఫస్ట్ ఫుల్ ఆకలి అవుతుంది నాకు, కడుపు. ఇంకా నీట్గా చేసి పెడతా, అవసరం ఉన్నాయి పెట్టేసి మిగతా అన్ని ఎక్స్ట్రా అన్నీ తీసి ఒక బాక్స్లో పెట్టేసి వేరే పైన పెట్టేసాం అనుకోండి. మనకి రెగ్యులర్గా అవసరం ఉన్నట్టు ఉంచుకోవాలి, మిగతా అన్నీ పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇవి వచ్చేసి నిన్న దక్షిణామూర్తికి అప్పటానికి వేశాను మాల. ఇవి ఏం చేస్తా అంటే ఉడకబెట్టేసి ఫ్రై చేసుకుందాం అనేసి అనుకుంటున్నా. ఈవినింగ్ చేస్తా, ఇప్పుడైతే కాదు, ఇంకా ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నేను నానబెట్టాను, నేను చేద్దాం అనుకున్నా ఈవినింగ్, పావు బాజీ చేయడం అయింది, కుదరలేదు. ఇంకా ఇవాళ ఈవినింగ్ ఇదే అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే పాతవి ఉన్నాయి పాలు, అవి వేసేస్తే ఇక వంట అనేది అంతా రెడీ అయిపోయింది. ఒక రైస్ ఒక్కటి టైం కౌంట్ వేసుకుంటే అయిపోతుంది. సో చూస్తూ ఉండండి. సో చూడండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు. ఇలా మొత్తం క్లీనింగే అనమాట. ఎంత టైం అవుతుందో ఏమో అసలు, కానీ చాలా టైం పడుతుంది నిజంగా. మొత్తం ఏదన్నా కిచెను అనగా
హాల్, కిచెను నార్మల్గా నాకు కిచెను ఎక్కువ టైం పడుతుంది. అలాగే పూజ రూమ్లో కూడా చాలా ఉన్నాయనేసి అంటే అది కూడా ఎక్కువ పడుతుంది. ఆ ట్రేలు అవన్నీ క్లీన్ చేసుకొని అబ్బో పెద్ద పనే అయింది. కొన్ని దేవుడి రెగ్యులర్గా బయట ఉంటాయన్నమాట. రెగ్యులర్గా యూజ్ చేసేటివి బయట పెడతా ఉంటాను. కొన్ని నైవేద్యాలని ధూపం వేసేటివి అవి ఉంటాయి కదా, సో అవి ఆరతి కర్పూల బిళ్ళలు, నైవేద్య గిన్నెలు అవన్నీ అదే బాక్సెస్లలో పెట్టేసుకుంటాం కదా. సో కిచెన్ పక్కనే ఉంటుంది కాబట్టి అయితే ఏంటి, మనం వంట చేసేటప్పుడు మొత్తం పొగ అదంతా కిచెన్లోకి వెళ్ళిపోతుంది, సారీ పూజా రూమ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. డోర్ లేదు దానికి. కట్టెన్ వేద్దామనేసానంటే బల్లులు తిరుగుతున్నాయి కదా, కట్టెన్ కొండిపోతున్నాయి. అటు ఇటు జరిపితే మళ్ళీ మీద పడుతుంది అనేసి అది తీసేసాను. కొన్ని డేస్ పెట్టాను, మళ్ళీ తీసేసాను అనమాట. సో అలా అయితే అందుకే కొన్ని బాగా జిడ్డు పట్టినవి అయితే తీసేసి మొత్తం క్లీన్ చేసేసుకొని అవసరం ఉన్నాయి ఉంచుకొని కొత్త బాక్సెస్ పెట్టేసుకుందాం అనేసి అనుకుంటున్నాను. మొన్న హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు కొన్ని చిన్న చిన్న బాక్సులు తీసుకొచ్చాను. సో కొన్నేమో ఇవి యూజ్ చేస్తా, కొన్నేమో అవి యూజ్ చేసి మొత్తం అయితే చేస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇది నేను ఆషాఢ మాసంలోనే చేశానన్నమాట. ఇది శ్రావణంలో పెడుతున్నాను అనమాట ఈ వ్లాగ్ అనేది. ఈ మధ్య చాలా డేస్ అవుతుందన్నమాట పెట్టక. అసలు ఏమో అసలు ఇంట్రెస్ట్ పోతుంది అస్సలు. 1 year వరకు చూద్దాం అనేసి అన్నా కూడా ఎందుకో అసలు బద్ధకం అవుతుంది నాకు. కొంచెం ఈ టీత్ చేపించుకున్నాను కదా అత్తయ్య వాళ్ళ ఇంటికి, అటు ఇటు తిరగడమే అయిందనమాట. 2 times వెళ్ళి రావడం అయింది నాకు. ఫస్ట్ వెళ్ళినప్పుడు 2-3 days ఉన్నాను. మళ్ళీ వెళ్ళినప్పుడు ఒక 3 days అలా ఉన్నానమాట. నాకు పన్నుది ఆ ట్యాబ్లెట్స్ ఇచ్చేసరికి అవి కొంచెం నాకు మొత్తం స్టమక్ అంతా ఏదోలాగా ఉండడం అలా అయ్యడం వల్ల నాకు అసలు మొత్తం ఇంట్రెస్ట్ పోయింది చేయాలనేసానంటే. ఇది ఎప్పుడో తీసాను, పెడదామనేసి అనుకున్నాను అప్పుడే, కానీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అన్నిటికీ వాయిస్ ఇచ్చుకుంటూనే వీడియోలు తీశాను కాబట్టి. సో ఇక సర్లే ఇప్పుడు ఇది తోమేది ఏముందిలే, వాయిస్ ఓవర్ ఇద్దాం, ఇలా చెప్తాం, వీడియో ఎప్పుడు తీసాను ఎప్పుడు పెడుతున్నాను అన్నట్టుగా అలా అనేసి తీస్తున్నాను అనమాట. సో ఈ ట్రే అనమాట, పెద్ద ట్రే ఉంది చూసారు కదా, అందులో పెట్టేసుకుంటా రెగ్యులర్గా యూజ్ చేస్తూ. ఊకే అవి ర్యాక్స్ తీయడం పెట్టడం అనేసానంటే కాదా, ఎందుకనేసి ఇలా పెట్టేసుకుంటున్నాను అనమాట. బోలెడంత పని ఒకటి పెట్టుకున్నాం అనుకోండి. నేను అసలు యాక్చువల్గా అనుకోలేదు, అసలు ఇది తీస్తాననేసి అనుకోలేదు. క్లీనింగ్ పసుపు అయిపోయింది అనేసి తీస్తే మొత్తం పురుగులు బట్టి ఆ ర్యాక్ అంతా మొత్తం పురుగు వచ్చేసింది అనమాట. మిగతా ర్యాక్స్ ఓకే, ఎట్లయినా క్లీన్ చేసుకుందాంలే అనుకున్నాను కదా, శ్రావణ మాసంకి క్లీన్ అనేసి అనుకున్నాను కాబట్టి సర్లే అదేంది కదా అన్నట్టుగా అన్నీ తీసేసి క్లీనింగ్ అనమాట. మొత్తానికైతే క్లీనింగ్ అయితే అయిపోయిందండి. మొత్తం అవన్నీ డ్రై అయ్యాక దేని దాంట్లో సదిరేసి చాలా వరకు తీసేసాను. చాలా టైం పట్టిందనమాట. చూస్తూ ఉండండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే, ఓకేనా. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఇక్కడ కూడా దేవుడి అన్నీ కడగడం అయిపోయింది. సో మొత్తం ఇవన్నీ డ్రై అయ్యాక ఇంకా మనం అనేది సదురుకోవడం స్టార్ట్ చేయాలి. ఇవైతే ఇక్కడే పెట్టేస్తా, ఇదొక్కటి బయటికి తీసుకెళ్ళి అవి కూడా కడిగేసాను అనమాట, ఆ స్టోరేజ్వి. కానీ చూపించలేదు వీడియో, మరి ఎంత ఎక్కువ అయిపోతుంది. అంతకుముందు ఒకసారి చూపించాను కదా క్లీనింగ్ చేసేది అనేసి, ఇంకా చూపించలేదు అనమాట. ఇదిగోండి అన్నీ ఇక్కడ పెట్టేశాను. తగులుతుంది, ఇక్కడ కొన్ని తగిలించా, ఇక్కడ పెట్టా. ఇవన్నీ బట్టలు కూడా ఆరేసిన మొత్తం. ఇవన్నీ డ్రై అయ్యాక లోపల తెచ్చి అన్నీ చదువుకుంటాయి ఒకేసారి. అవసరం ఉన్నటి, అవసరం లేని అన్నీ అప్పుడే. ఇంకా ఇప్పుడైతే ఏది లేదు, కాసేపు రెస్ట్ ఇంకా. సో ఇదిగోండి నెక్స్ట్ డే అనమాట. టైం వచ్చేసి 10:20 అవుతుంది. యాక్చువల్గా నిన్ననే చేసుకుంటా కొంచెం చూపిద్దాం అనేసి అనుకున్నా, కానీ మళ్ళీ వీడియో తీస్తూ అది చేయాలనేసి అంటే అవ్వట్లేదు అనేసి ఇంకా నేను తీయలేదన్నమాట. అయ్యాక చూపిద్దామనేసి. మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది. ఒక 1.5 hour వరకు పట్టిందనమాట అంతా క్లీన్ అయ్యేసరికి. చూపిస్తాను మొత్తము. ఇది రెగ్యులర్గా యూజ్ చేసేటి ఇక్కడైతే చూడండి, రెగ్యులర్గా యూజ్ చేసేటి అయితే బయట పెట్టేసుకున్నాను. అంటే ఇక అదే పసుపు, కుంకుమ, ముగ్గు అలాంటివి, ధూపం వేయనీకి అవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట. వస్త్రం అలాంటివి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేది ఈ స్టాండ్ అనమాట, నిన్న చదిరింది. ఇది ప్లస్ ఇది 2 చదిరాను. పైన వచ్చేసి ఇదిగోండి, ఇది బియ్యపిండి దేవుడి కోసం. అలాగే ఇక్కడ ఈ రామకోటి అసలు ఈ మధ్య అసలు రాయట్లేనండి. 2 months అవుతుంది అనుకుంటా రాయక. అసలు రాయాలి, మొత్తం కంప్లీట్ చేయాలంటే అయితలేదు అసలు.
చెయ్యాలి ఇప్పుడైతుందో ఏందో. సో ఇక్కడ వచ్చేసి ఇదిగోండి, ఇవన్నీ అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఫెస్టివల్స్ టైంలో లేదంటే ఫ్రైడేస్ అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను అన్నమాట. ఇవన్నీ తామర గింజలు, ఇవన్నీ పోకలు, ఇవి గవ్వలు, రూపాయి కాయిన్స్, ఇవన్నీ 108 అలా ఉంచుకున్నాను అనమాట దీంట్లో. దారబెండే దేవుడి దగ్గరికి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ దాంట్లో ఏముందో చూద్దాం. సో ఇదిగోండి, ఇక్కడ ఏముంది, స్ట్రక్ అయిపోతుంది. ఇవి ఉండేసరికి స్ట్రక్ అవుతుంది. ఇక్కడ ఏం లేదండి, ధూప్ స్టిక్స్ ఇవి పెట్టేసుకున్నాను. అలాగే ధూపం వేయడానికి ఇవి, అలాగే అగ్గిపెట్టెలు ఇలా పెట్టేసుకున్నాను. ఈ ముగ్గు స్ట్రైనర్స్ ఇవి యూజ్ చేయడమే అవుతలేదన్నమాట. ఇంక ఇలా పెట్టేసుకున్నాను ఇవైతే ఇందులో. అంతే, ఇంకేం లేవు ఇందులో. నెక్స్ట్ ఇంకో ర్యాక్లో సెకండ్ దాంట్లో జరుగుబిడ్డ. నెక్స్ట్ దీంట్లో ఏమున్నాయంటే ఇదిగోండి, కనిపిస్తుందా, కిందేమో బుక్స్ అనమాట. దేవుడి చదువు లేదు ఏం లేదు, కానీ అన్ని మొబైల్స్లోనే పెట్టేసుకొని చేసుకుంటాను, కానీ ఎప్పుడన్నా గట్లే అన్నట్టుగా పెట్టేసుకున్నాను. సో ఇంకా తీయకు, ఇంక ఇక్కడ దేవుడికి ఏదన్నా నైవేద్యం చేసేటప్పుడు అప్పుడు యూజ్ అవుతుంది అన్నట్టుగా ఇది. ఇంకా ఇలా కర్పూరం బిళ్ళలు ఇంట్లో ఉన్నాయి, దీంట్లో ఉన్నాయి. ఇది ఎక్స్ట్రాది, ఇది దేవుడికి ఎటన్నా బయటకు వెళ్ళినప్పుడు యూజ్ చేయడానికి అన్నట్టుగా ఇది తీసుకున్నాను కదా లాస్ట్ ఇయర్. నెక్స్ట్ ఇక్కడ కుంకుమ, పసుపు, అలాగే తేనె బాటిల్స్ అలా పెట్టేసుకున్నాను అనమాట దీంట్లో. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి ఒత్తులు ఉన్నాయి, ఇంకేమున్నాయి, పసుపు కుంకుమ ప్యాకెట్స్. ఇంకా అప్పుడప్పుడు ఎక్కువ అంటే ఇవేమో రెగ్యులర్గా యూజ్ చేసేటివి కాదు, అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి. ఇవేమో అప్పుడప్పుడు కొంచెం ముందుగా, దీనికంటే ముందు యూజ్ చేస్తాం అంటే. దీంట్లో అయితే పసుపు, కుంకుమ, నెక్స్ట్ ఏంటి తేనె బాటిల్స్, ఎక్స్ట్రా కొన్ని ఏమన్నా ఉన్నాయి అంటే ఇవి కొన్ని గంధము, ఇవి ఉన్నాయన్నమాట. బుక్స్ దేవుడిగిన. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి ఇవి వచ్చేసి డబ్బులు, ఫ్రైడే 100 రూపీస్ వేస్తానన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఒత్తులు ఉన్నాయి. దీంట్లో ఏమున్నాయి, ఇందులో నైవేద్యాలు దేవుడికి, అదే చక్కెర ఉంటాయి చూడండి, నవ్వుబోతు, అవి అన్నమాట. పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఉన్నాయి దీంట్లో. ఇవి కూడా ఒత్తులే, శివునికి ముట్టించేటివి. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి రెగ్యులర్గా యూజ్ అయ్యేటివి అన్నమాట. ఇవి దీపాలన్నీ దీంట్లో పెట్టేశాను, దీపాలు పెట్టాను, అలాగే ఇది హారతి ఇచ్చేది పెట్టేశాను వీటిలలో, అంతే, ఇంకేం పెట్టలేదు. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి నైవేద్యంకి యూజ్ అయ్యేటి, అలాగే కలశం, చెంబులు, ఇలా ఇవి పెట్టేసుకున్నాను అనమాట. అన్నీ ఒకే దాంట్లో పెడితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది మనకు, ఆగమాగము, అందుకే నీట్గా ఇట్లా పెట్టేసుకున్నాను అనమాట. సో ఇది ఇంక ఇక్కడైతే ఇక రెగ్యులర్గా యూజ్ అయ్యేటి మనమైతే ఇక్కడ పెట్టేసుకున్నాంలేండి. ఇంక ఇటు సైడ్ కూడా కొంచెం క్లీన్ చేయాలి, ఆల్రెడీ క్లీన్ చేశాను, కాకపోతే ఇటు బల్లి ఉందండి. ఆ బల్లి ఇంతలా ఉన్నది, భయం అవుతుంది నాకు తీయాలనేసి. అంటే యాక్చువల్గా దీని కింద ఉండే, నిన్న తీసినప్పుడు అటు సైడ్ వెళ్ళింది అనమాట. ఇక నేను సర్లే, అంత మొన్నే రీసెంట్గానే క్లీన్ చేసిన అది, ఇక అందుకే అట్లనే ఉంచేసాను అనమాట. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మీకు ఆల్రెడీ చూపించాను కదా మీకు నిన్న ఎలా ఉంది బాల్కనీ మొత్తం, అలా చూపిస్తా. కోతుందా అని చూస్తున్నా, సౌండ్. ఇదిగోండి, మొత్తం క్లీన్ చేసేసాను. ఇటైతే అంతే ఉంటుంది, అదైతే పోతలేదు ఎంత క్లీన్ చేసినా. వాషింగ్ మిషన్ మొత్తం క్లీన్ చేసిన, ఇది కూడా క్లీన్ చేసేసాను అనమాట తీసి. బట్టలు కూడా వాషింగ్ మిషన్ వేసిన, అయినాయి, ఎండేయాలి. నెక్స్ట్ బౌల్ తోమిన, బౌల్ వస్తలేదు నిన్నటి నుంచి. ఇదిగోండి, మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయిందనమాట. ఈ బౌళ్ళు కొంచెం డ్రై అవుతాయి, గాలికి మంచిగా డ్రై అయితే మళ్ళీ సదిరి ఇంకా బౌళ్ళు ఉన్నాయి బయట, నిన్నటి నుంచి అట్లనే ఉంటున్నాయి అనమాట. ఆ బౌళ్ళు ఆమెకి వేసాను, ఆమె రావట్లేదు కదా, ఇయ్యాలని వస్తుందేమో అనేసి అంటే ఇయ్యాల కూడా రాలేదు. సరే అనేసి ఈ లోపల ఉన్నాయైతే తోమిన, ఇవన్నీ డ్రై అయ్యాక సదిరి ఆ తర్వాత మళ్ళీ అవి కూడా తీసుకొచ్చి తోముకోవాలి. ఈ వాషింగ్ మిషన్లో కంఫర్ట్ వేయడం మర్చిపోయినా, మళ్ళీ ఒక 15 మినిట్ పెట్టేసి తర్వాత వేసేసుకుంటే అయిపోతుంది. ఇవాళనైతే బోలెడంత పని అయిందండి. బాత్రూమ్స్ కూడా 2 క్లీనింగ్ అయిపోయినాయి. ఇవాళ మానిపాప సెకండ్ సాటర్డే కాబట్టి మానిపాప ఇంట్లోనే ఉంది. దేవుడి పూజ కూడా ఇవాళ లేట్ అయిందండి, 10 అయింది పూజ అయ్యేసరికి. ఇక అంతే, ఇక అంటే అంత క్లీనింగ్ అయిపోయేసరికి ఈ టైం అయింది కదా, సో లేట్ అయిందనమాట. మార్నింగ్ 6:30కి లేసాము, 6:30 నుంచి వెళ్ళి
వర్క్ స్టార్ట్ అనమాట. 6:30 నుంచి ఈ టైం అయిందనమాట. ఆయనకు అన్నము కర్రీ కట్ చేసి పెడితే మా ఆయన వేసేసుకున్నాడు. ఇంకా అలా బాక్సులు పెట్టించి బయట ఊడవడం ఇంట్లో ఊడవడం ఇవన్నీ అయ్యేసరికి ఈ టైం అయిందనమాట. ఆకలి అయితేనే ఉంది. మానిపాప కూడా లేచింది. ఆమెకు నిన్న చపాతీ వేసి ఉంటే చపాతీ పాలు పోసిస్తే తిన్నది. మా ఆయన కూడా అదే తిన్నాడు అనమాట. మంచిగా ఎండ వస్తుంది. బియ్యం ఆరబెట్టాలండి. బియ్యము దొడ్డు బియ్యం ఉన్నాయి, మొత్తం పురుగు వచ్చినాయి. ఆల్రెడీ ఒకసారి జరిగాను, మళ్ళీ పురుగు వచ్చేసినాయి అనమాట. అవన్నీ ఆరబెట్టేసుకోవాలి ఇప్పుడు నేనైతే. సో ఇది నెక్స్ట్ ఇవన్నీ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. అవసరం లేని అన్నీ ఒక బ్యాగ్లో పెట్టేసి పైన పెట్టేసి అవసరం ఉన్నది కూడా మొత్తం అబ్బు గబ్బు అయింది. నెక్స్ట్ అదే చేస్తా. ఇది నెక్స్ట్ ఇది చేయాలి. ఇవాళనైతే రెస్ట్ ఇంక అంతే. ఫుల్ పని అయిపోయింది. బాత్రూమ్స్ క్లీన్ అయినాయి. నిన్నటి నుంచి మార్నింగ్ నుంచి ఏదో ఒక పని ఇక అయితేనే ఉంది. మెల్లమెల్లగా చేసుకుంటాం. ఒకేసారి చేసామనుకోండి మొత్తం అదైపోతాము. ఇదిగోండి నేను అంతా క్లీన్ చేసినాక కొన్ని మొత్తం డస్ట్ పట్టి ఉంటే అవన్నీ తీసి దీని కింద పెట్టేశాను. ఇవన్నీ మొత్తం తోముకొని పెట్టేసుకోవాలి. ఈ బకెట్ ఏంటి అంటే దేవుడి క్లాత్స్ ఉంటాయి కదా, అవి క్లీన్ చేయడానికి ఓన్లీ దానికే దేవుడి ఇవన్నీ వేసేస్తాను. వేస్తే ఈ దేవుడికి సంబంధించిన వాటినే వేస్తానన్నమాట దీంట్లో. అంతే, వేరే దానికి ఏం యూజ్ చేయను వీటిని. సో ఇది ఓకేనా. సింక్ కూడా మొత్తం క్లీన్ అయిపోయింది. సో ఇదండి వ్లాగ్. అయితే మీకు కనుక నచ్చిందనేసి అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.